సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకనే చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీని, జనసేనను, కేజ్రీవాల్ను, మమతా బెనర్జీని, ఫారూక్ అబ్దుల్లాను ఇలా అందరినీ గుంపునేసుకొని తిరుగుతున్నది ఈ నక్కలు. ఎన్నికలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇంటికి వస్తారు, మీ ఇంటికి వచ్చి మీ ఓటు అడుగుతారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇంటికి వచ్చి మీ ఓటు అడిగినప్పుడు మీరేం సమాధానం చెప్పాలో తెలుసా? ముందు వాళ్ళని కూర్చోబెట్టండి, కూర్చోబెట్టాక అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని వాగ్దానం చేశాడు కదా చంద్రబాబు గారు. అంటే ఈ 5 ఏళ్లలో తల్లిదండ్రులు ఎంత ఫీజు అయితే వాళ్ళ పిల్లల కోసం కట్టారో అంత ఫీజు చంద్రబాబు గారు మాకు బాకీ కదా, ముందా బాకీ సంగతి ఏమిటో తేల్చండి అని అడగండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు వాగ్దానం చేశాడు కదా, ఇచ్చారా? కనుక ఈ 5 ఏళ్లలో ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులకి చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ అన్నమాట. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి ఏమిటి తేల్చమని చెప్పండి. కాలేజ్ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎన్నికల్లోపు టీడీపీ వాళ్ళని అది కూడా ఇచ్చేయమని చెప్పండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తానని వాగ్దానం చేశారు, ఇచ్చారా? ఎన్నికల్లోపే ఇమ్మని అడగండి, మీ హక్కుగా అడగండి. ఇంటికొక ఉద్యోగం అని చంద్రబాబు గారు అన్నారు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామన్నారు, వాగ్దానం చేశారా? ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఎంత అయింది? అక్షరాల 1,20,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 1,20,000 రూపాయలు బాకీ ఉన్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందా బాకీ సంగతి ఏమిటో తేల్చమని చెప్పండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, ఇల్లు కూడా కట్టిస్తామని వాగ్దానం చేశారు. 1000 ఎకరాలు విశాఖపట్నంలో, అమరావతిలో మింగేశారు తండ్రి కొడుకులు. ఆ భూమంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీ భూమి మీకు రాసి చేసేమని ముందడగండి. రైతులకు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేనేతలకు రుణమాఫీ అన్నారు. అంటే మీకు ఎంత రుణం ఉందో అంత రుణము ప్లస్ ఈ 5 ఏళ్ళు వడ్డీ కలిపి చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. ముందా బాకీ సంగతి ఏమిటో తేల్చమని తెలుగుదేశం పార్టీ వాళ్లకు చెప్పండి. మీ ఓటు అమ్ముతారా? డబ్బులు ఇస్తాము అంటారు. మీ ఓటు అమ్ముతారా? డబ్బులు ఇస్తాము అంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మనం అమ్ముడుపోతామా? నిజానికి చంద్రబాబు గారు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీ బాకీ తీర్చలేడు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఆయన బాకీ మీకు తీరదు. ఇప్పుడు చంద్రబాబు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఈ దొంగబాబు. నమ్ముతారా? ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయనే కదా ఉన్నింది. అప్పుడు ప్రజల బాధ్యత ఆయనది కాదా? లోకేష్ భవిష్యత్తు మాత్రమే చంద్రబాబు గారి బాధ్యత. ఈ 5 ఏళ్ళు లోకేష్ కోసం పనిచేసి ఇప్పుడంట ఆయనకు అవకాశం ఇవ్వాలట. ఇప్పుడు మన భవిష్యత్తు ఆయన బాధ్యతట. పొరపాటున మన భవిష్యత్తును ఈ చంద్రబాబు గారి చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు, జాగ్రత్త. రండి, పైకి వచ్చి మాట్లాడుతురు రండి.
ఈ అవినీతి పాలన పోవాలి అంటే జగనన్న రావాలి. ఈ 10 నాలుగుల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే ఉద్యోగం ఇచ్చిన వాడు పోవాలి అంటే జగనన్న రావాలి. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్న రావాలి. మాట ఇచ్చిన వాడు మడమ తిప్పిన వాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్న రావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి ప్రతి సంవత్సరము పెట్టుబడి సాయం కింద మే నెలలోనే 12,500 రూపాయలు ఆ రైతు చేతుల్లోనే పెడతాం. ఆ రైతుకి గిట్టుబాటు ధర కోసం ఆ రైతు నష్టపోకుండా 3,000 కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. వరదో కరువో వచ్చి ఆ రైతు నష్టపోతుంటే ఆదుకోవడానికి 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. రైతు మళ్ళీ రాజవ్వాలి అంటే మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి. డ్వాక్రా మహిళలకు చెప్తున్నాం, అమ్మా మీ అప్పు ఎంతైతే ఉందో అంత అప్పు 4 దఫాలలో రుణమాఫీ చేస్తూ ఆ డబ్బు మీ చేతుల్లోనే పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు కూడా ఇస్తాడు. విద్యార్థులకు చెప్తున్నాం, మీరు ఏ కోర్స్ అయినా చదవండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, ఏ కోర్స్ అయినా ఏ కాలేజీలో అయినా ఎన్ని లక్షలైనా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం విద్యార్థులకు. అంతేకాదు 20,000 రూపాయలు హాస్టల్ ఛార్జీలు మెస్ ఛార్జీలు కింద ప్రతి సంవత్సరం ఆ విద్యార్థి చేతుల్లోనే పెడతాం. ఆరోగ్యశ్రీ కింద మళ్ళీ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చు. ఏ హాస్పిటల్కు వెళ్ళినా ఏ ఊర్లో వెళ్ళినా ఎంత ఖర్చైనా పూర్తి బాధ్యత ప్రభుత్వమే భరిస్తుంది అని కూడా చెప్తున్నాం. అక్క చెల్లెలకు చెప్తున్నాం, మీ పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా కేవలం స్కూలుకు పంపితే చాలు. ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు మీ చేతుల్లోనే పెడతాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళలకు చెప్తున్నాం, 45 ఏళ్ళు పైనిండిన వాళ్ళకి 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. అవ్వా తాతలకి చెప్తున్నాం, పెన్షన్ 2,000 నుంచి క్రమంగా 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3,000 ఇస్తాము. ప్రతి విషయంలోనూ వాళ్ళకి అండగా నిలబడతాం. మళ్ళీ పేదవాడు తలెత్తుకొని తిరగాలంటే, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కావాలంటే, వ్యవసాయం పండగ కావాలి అంటే రాజన్న రాజ్యం రావాలి. మన రైతన్న రాజ్యం రాజశేఖర రెడ్డి గారు అని చెప్పు, మనకి మన లేకుండా అందరికీ పంచిపెట్టారు. ప్రతిదీ కూడా జనానికి ఏది కావాలన్నా 108 అన్నా, గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్రతిదీ కూడా మన రాజశేఖర రెడ్డి గారు పరిపాలన రావాలని మనం బాగా పశ్చాత్తవాదం చేస్తాం. అలాగే చంద్రబాబు అన్న సమస్యలు చెప్పు, మీరు కింద చెప్పారు కదా సమస్యలు, అది చెప్పు. ఏమా మేము గోదావరి తాటర కేసుకి వెళ్తుంటే ఇసుక వెళ్తుంటే ఇసుక అమ్మేసాం, మీకు లోడ్ చేస్తాను కుదరదు అంటున్నారు. 2 డీజిల్కి 1 లీటర్కి 40 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడమ్మా రాజశేఖర్.